రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఎట్టకేలకు భారత్ తన వైఖరిని బయటపెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తూ బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో భారత్ కౌంటర్ ఇచ్చింది. ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటామని స్పష్టం చేసింది. దేశీయ ప్రయోజనాలకే భారత్ ప్రాధాన్యమిస్తుందని కుండబద్దలు కొట్టింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ తాజాగా రష్యా ప్రభుత్వం వార్తా సంస్థ టాస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటాం, ఎక్కడ చౌకగా దొరికితే ఇండియన్ కంపెనీలు అక్కడే కొనుగోలు చేస్తాయి, దేశీయ ప్రయోజనాలకే కాపాడుకోవడానికే ఢిల్లీ ప్రాధాన్యమిస్తుంది. భారత్లోని 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రత మా లక్ష్యం. ఇతర దేశాల మాదిరిగానే రష్యాతో సహకారంలో భాగంగా చమురు మార్కెట్ ప్రపంచ చమురు మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సహాయపడింది. భారత్ విషయంలో వాషింగ్టన్ నిర్ణయం అన్యాయం, అసమంజసమైనది. భారత్ ప్రభుత్వం ఎల్లప్పుడూ దేశ జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. రష్యాతో అమెరికా సహా పలు యూరోప్ దేశాలు వ్యాపారం చేస్తున్నాయి. వాటిపై మాత్రం ఎందుకు సుంకాలు విధించలేదు అని ప్రశ్నించారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత వస్తువులపై సుంకాలను 50% రెట్టింపు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారత్ రష్యా ముడి చమురు కొనుగోలుకు 25% అదనపు సుంకం కూడా ఉంది. భారత్ రష్యా ముడి చమురు కొనుగోళ్ల ఉక్రెయిన్లో మాస్కో యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్ తిరస్కరించింది. వాషింగ్టన్ నిర్ణయం అహేతుకం, అన్యాయం, పక్షపాత చర్య అని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే భారత ప్రభుత్వం చర్యలు ఉంటాయని తెలిపారు. అమెరికా, ఐరోపా దేశాలు కూడా రష్యాతో వాణిజ్యం సాగిస్తూ ఉన్నాయి. భారత్, మాస్కో మధ్య పరస్పర సహకారంతోనే వాణిజ్య సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. మా అంతిమ లక్ష్యం భారత ప్రజల ప్రయోజనాలను కాపాడడమే అని వినయ్ కుమార్ వివరించారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఈ అంశంపై స్పందించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారత్తో ఏదైనా సమస్య ఉంటే ఇక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అంతేగాక ట్రంప్ అదనపు సుంకాలు ప్రకటించడానికి ముందు రష్యా చమురు అంశం గురించి అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేదని వెల్లడించడం జరిగింది.